ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. అక్షర జ్యోతి, అభాగ్యుల పెన్నిధి సావిత్రిబాయి పూలే. భారతదేశంలో స్త్రీ విద్య గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చే పేరు సావిత్రిబాయి పూలే. అంటరానితనం, స్త్రీలపై వివక్ష రాజ్యమేలుతున్న రోజుల్లో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక విప్లవాన్ని సృష్టించిన ధీశాలి ఆమె. సవాళ్లను ఎదుర్కొన్న సాహసి. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయాగావ్లో జన్మించిన సావిత్రిబాయి 9ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలేను వివాహం చేసుకున్నారు. చదువుకోవాలన్న ఆమె తపనను గుర్తించిన జ్యోతిరావు పూలే స్వయంగా ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించారు. ఆమె ఎదుర్కొన్న కొన్ని ప్రధాన అడ్డంకులు: సామాజిక బహిష్కరణ. మహిళలకు విద్య నేర్పడం పాపమని భావించే రోజుల్లో ఆమె పాఠశాలకు వెళుతుంటే జనం ఆమెపై బురద, పేడ విసిరేవారు. నిబ్బరం. బురద చల్లిన వారిని చూసి భయపడకుండా తనతో పాటు మరో చీరను వెంట తీసుకువెళ్లి పాఠశాలకు వెళ్లాక మార్చుకుని మరీ పాఠాలు బోధించేవారు. చారిత్రక విజయాలు. 1. మొదటి మహిళా పాఠశాల. 1848లో పూణేలోని బిడేవాడలో దేశంలోనే మొదటి మహిళా పాఠశాలను తన భర్తతో కలిసి స్థాపించారు. 2. అంటరానితనంపై పోరాటం. దళితులకు, అణగారిన వర్గాలకు నీటి సౌకర్యం లేని కాలంలో తమ సొంత ఇంట్లోని నీటి కుళాయిని, వాటర్ ట్యాంక్ అందరికీ అందుబాటులోకి తెచ్చారు. పూలే సాధించిన విజయాల్లో ఆమె ప్రాణ స్నేహితురాలు, సహచరురాలు ఫాతిమా షేక్ పాత్ర ఎంతో కీలకమైనది. వీరిద్దరి బంధం కేవలం స్నేహమే కాదు, అణగారిన వర్గాల విద్యా సాధన కోసం సాగిన ఒక గొప్ప విప్లవం. సావిత్రిబాయి జీవితంలో ఫాతిమా షేక్ పోషించిన ముఖ్యమైన పాత్రలు ఇక్కడ ఉన్నాయి. 1. కష్టకాలంలో ఆశ్రయం. స్త్రీలకు, దళితులకు విద్య నేర్పిస్తున్నారనే కారణంతో జ్యోతిరావు పూలేను ఆయన తండ్రి ఇంటినుంచి బయటకు పంపించినప్పుడు 1848లో పూణేలోని ఉస్మాన్ షేక్ నివాసంలోనే సావిత్రిబాయి, ఫాతిమా షేక్ కలిసి భారతదేశపు మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. దీనిని ఇండిజీనస్ లైబ్రరీ అని పిలిచేవారు. ఏ కులమత భేదాలు లేకుండా అందరికీ చదువు చెప్పడం వీరి లక్ష్యం. 3. తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. భారతదేశపు మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు. సావిత్రిబాయితో కలిసి ఆమె కూడా టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు. సావిత్రిబాయి పాఠశాలకు వెళ్లని సమయంలో పాఠశాల బాధ్యతలన్నీ ఫాతిమా షేక్ చూసుకునేవారు. ఇడు భారతీయ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారంటే ఆనాడు సావిత్రిబాయి వేసిన పునాదులే కారణం. ఆమె కేవలం ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు, కోట్లాది మంది మహిళల ఆత్మగౌరవ ప్రతీక. ఆమె జయంతిని మహారాష్ట్రలో బాలికల దినోత్సవంగా జరుపుకుంటారు. నేటి తరానికి సందేశం: అక్షరం ఒక శక్తి అని, అది సమాజాన్ని మారుస్తుందని నిరూపించిన సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి.